రుణమాఫీ 2 లక్షల వరకు అమలు చేస్తామని చెప్పంటే 2 లక్షల పైబడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ ఆ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఈరోజు 2 లక్షల పైబడ్డ వాళ్ళకి అని చెప్పని అది ఎగ్గొట్టేసింది అని చెప్పి అంటున్నా. నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టేసిండు, రైతులకు పెట్టుబడి కల్పన ఎగ్గొట్టేసిండు. నువ్వు ఏ విధంగా కనీసం చదువు ఇక చదువుకుంటే విద్యార్థులు ఏదైతే ఈ దేశ భవిష్యత్తు, ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి ఏదైతుందో మూలం ఇలా విద్యార్థులు నిరుద్యోగ యువత అని చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి మూలం ఏదైతుందో విద్యార్థులు నిరుద్యోగ యువత అని చెప్పంటున్నా. అన్నాడు కేసీఆర్ గారు ఏదైతుందో ఉద్యమ నేతగా ఈ తెలంగాణ ప్రాంత భవిష్యత్తు తీర్చిదిద్దాలనేటువంటి ఒక సంకల్పంతో మెరుగైనటువంటి ఒక విద్యా బోధన సదుపాయాలు తెలంగాణ ప్రాంతంలో కల్పించేయాలనేటువంటి ఒక తపనతోని ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని తపనతో ఏదైతుందో అని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమించి రాష్ట్రాన్ని సాధిస్తే చివరికి ఏమైందే? ఏదో శాస్త్రం ఉంది, ఈయన కాసి నక్కల పాలు చేసినట్టు అయిపోయిందా? ఏమంత మెరుగైన పాలని చెప్పారు రేవేంద్ర రెడ్డి కూసురుడు దొర అంటే పెట్టుబడిదారుడు, దొర అంటే పెట్టుబడిదారుడు అని చెప్పి అంటున్నా. ఆయనకి ఎంతవరకు ఏదైతే ఫోర్త్ సిటీ కనబడుతుంది తప్ప ఇంకోటి కనబడదు. ఆయనకి ఎంతవరకు ఆ ఫోర్త్ సిటీ ఆయనకి ఏది ఆయనకు ఆయనకు ప్రయోజనం అనుకూరుస్తుందో గదే కనబడుతుంది. ఆయనకి ఏది ఆర్థిక ప్రయోజనం అనుకూరుస్తుందో గదే కనబడుతుంది. ఫోర్త్ సిటీ, హైడ్రా, ఆయనకి 2 అవే, ఫోర్త్ సిటీ, హైడ్రా. తప్పేదైతుందో రాష్ట్రంలో నిరుపేద వర్గాలు కల్పించాల్సిన ఒక విద్యా సదుపాయాలు కల్పించాలనే భావన లేకపోవడం దురదృష్టం అని చెప్పంటున్నాను.